హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి మేము సంక్రాంతి ఈవెంట్ క్రాలీలో తెలుగు వాళ్ళది సంక్రాంతి ఈవెంట్ అయితే జరిగిందనమాట. సో మేము సంక్రాంతి ఈవెంట్కి ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అనేదే అనమాట ఇవాళ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము స్లవ్కి షిఫ్ట్ అయిపోయాము. బట్ సంక్రాంతి ఈవెంట్ అనేది 2 months బ్యాకే ప్లాన్డ్ అనమాట. సో కాబట్టి ఇక్కడి నుంచి ఈవెంట్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు క్రాలీకి. సో 1 hour జర్నీ కదా. సో ఇంకా కొత్త హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళామన్నమాట. 18th జరిగింది సంక్రాంతి ఈవెంట్. సో ఇంకా ఇది ఫంక్షన్ హాల్. సో ఫంక్షన్ హాల్లో అయితే ఈవెంట్ జరిగింది. సాటర్డే ఈవెంట్ అనమాట. ఇంకా కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లలంతా కొంతమంది వచ్చి హరిదాసుల్లాగా, అమ్మాయిలు వచ్చి గోదాదేవి లాగా అలా రెడీ అయితే అయ్యారనమాట. కొంచెం అంటే మన ట్రెడిషన్ ఏంటి, మనం ఎలా ఫాలో అవుతాం ఏంటి అని కిడ్స్కి, ఇక్కడ ఉండే కిడ్స్కి తెలియాలి కదా. ఇక్కడే ఉంటే మన ట్రెడిషన్, మన కల్చర్, మనం ఫెస్టివల్ అనేది ఎలా జరుపుకుంటాం అనేది తెలియదు కాబట్టి అవన్నీ చూపించడానికి మోస్ట్లీ ఈవెంట్ అనేది ప్రతి ఒక్కటి మన సంక్రాంతి అంటే ఏంటి, ఏమి, ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఈవెంట్లో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసామన్నమాట. లైక్ హరిదాసులు, గోదాదేవి అండ్ భోగి పండ్లు పోయడం అన్నీ ట్రై చేసామన్నమాట. అన్నీ సక్సెస్ అయితే అయ్యింది. ఈవెంట్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు షణ్ముఖి గారు అని. అక్కడ వైట్ శారీలో ఉన్నారు. మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను షణ్ముఖి గారిని. అండ్ సో ఇప్పుడు హరిదాసుల్లో మా బాహు కూడా ఉన్నాడనమాట, పార్టిసిపేట్ చేశాడు. కానీ అది సరిగ్గా టై చేసినా కానీ తలపాగా లూజ్ అయిపోతుంది, వాడి హెయిర్కి అది నిలవలేదు. సో ఇంకా ఇలా చిన్న ముగ్గు అయితే వేసున్నారు. అండ్ ఇప్పుడైతే భోగి పళ్ళకి రెడీ చేస్తూ ఉన్నారు హరిదాసులు వాళ్ళు. అక్కడక్కడ రౌండ్గా తిరుగుతూ ఉన్నారనమాట. కొంచెంసేపు మా హనుగాడికి భోగి పండ్లు అనమాట. ఇప్పుడు వాడు కొంచెంసేపు చైర్లో కూర్చున్నాడు. ఇంకా అందరూ వచ్చేసరికి కూర్చోలేదు, ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంకా నా ఒళ్ళు అయితే కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఎవరెవరి కిడ్కి వాళ్ళ మదర్ వచ్చి భోగి పండ్లు వేసి డ్రెస్సింగ్ అయితే ఇచ్చారనమాట. నేను వచ్చి మా ఫ్రెండ్కి వాళ్ళ మదర్ ఉన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అక్కడే ఉన్నారనమాట. సో ఆంటీ పెద్ద కాబట్టి ఆంటీ దగ్గరే మా హను కోసం బ్లెస్సింగ్స్ అయితే తీపిచ్చాను. నేను వేయలేదు. సో ఆంటీ దగ్గర, ఆంటీ ఏజ్ పెద్ద కదా, అందుకని ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీపిచ్చాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇలా హారతి ఇచ్చి భోగి పండ్లు అయితే ఎవరెవరి మదర్ వాళ్ళ కిడ్కి వేసేసారనమాట. బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఈ భోగి పండ్లు అయితే ఎందుకు పోసాము చిన్నపిల్లలకి అంటే లైక్ ఎనీ నెగిటివిటీ ఆర్ దిష్టి అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోవాలి, మంచిగా ఉండాలి అన్నట్లు బేబీస్కి ఇలా దిష్టి తీసి అయితే వేశారనమాట. చిన్నపిల్లలకి అండర్ 5 kids మోస్ట్లీ భోగి పళ్ళు అయితే పోస్తారు. మాకు ఇక్కడ రేగి పండ్లు కూడా చాలా కష్టంగా దొరుకుతాయి. బట్ ఎనీవే సంక్రాంతి టైంలో కొంచెం ఇండియన్స్ ఎక్కువ ఉండే ఏరియాస్లో అయితే దొరుకుతాయి అన్నమాట. సో అంతా ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే తీసుకొచ్చారు. సో ఇలా ఆంటీ వచ్చి మా హనుకి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చి భోగి పండ్లు అయితే పోసింది. మా హనుకి ఫస్ట్ భోగి పండ్లు అనమాట. బాహుకి చిన్నప్పుడు ఫస్ట్ టైం ఒకసారే పోసాము, అండ్ హనుకి ఇప్పుడు ఒకసారే అయ్యింది. సో అలా భోగి పండ్లు పోసేసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో, సో సమ్ వీడియోస్ అలా తీసుకొనేసి ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ డిస్పస్ అయితే అయిపోయామన్నమాట. మావాడు అక్కడ నమస్తే పెడుతున్నాడు, దండం పెడుతున్నాడు. వాళ్ళంతా అక్కడ బ్లెస్సింగ్స్ వేస్తూ ఉంటే నేనే షాక్ అయినా. అది చూపిస్తానా కానీ ముందరోడు వల్ల మా హను దండం పెట్టేది కనిపించాల. అండ్ ఇది వచ్చి సైడ్కి ఫోటో బూత్ లాగా అరేంజ్ చేశారనమాట, డెకరేట్ చేశారు. కైట్స్, అంబ్రెల్లాస్, మన పొంగల్ ట్రెడిషనల్ లాగా. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కైట్ కాంపిటీషన్ అనమాట ఫర్ కిడ్స్. నా ఫ్రెండ్స్ అనమాట, హారిక అండ్ దీక్ష అనమాట. ఇంకా వీళ్ళు వచ్చి యాక్చువల్గా కిడ్స్కి కాంపిటీషన్, బట్ పేరెంట్స్కి పెద్ద టాస్క్ అయ్యింది. అండ్ పేరెంట్స్ కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి ఒక రేంజ్లో చేశారనమాట. అందరూ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి. మా చంటి వచ్చి బాహుకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు కైట్ షేప్లో కట్ చేయడానికి ఆ పేపర్ని. సో కట్ చేసి ఇచ్చేసిన తర్వాత మా బాహు ఏదో ట్రై చేసి సంక్రాంతి థీమ్ కావాలి అంటే అందరూ ఏదో దానిపైన ఆర్ట్లు వేశారు. సో ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో కూడా నాకు తెలీదు, నేను బిజీగా ఉన్నాను అనమాట, తిరుక్కుంటా ఉన్న వీడియో తీసుకునే దాంట్లో. సో ఎవరికి వచ్చిందో కరెక్ట్గా తెలీదు.
అండ్ యాక్చువల్గా వాళ్ళు మైక్ అయితే అరేంజ్ చేశారు కానీ ఆ మైక్ పని చేయలేదు అక్కడికి వచ్చినాక. సో కాబట్టి అనౌన్స్ చేసింది అంతగా వినపడట్లేదు అనమాట. సో ఇంకా ఎవరి థీమ్లో వాళ్ళు ఉన్నారు. ఒకరు ట్రెడిషనల్గా వేయడం, ముగ్గులు వేయడం, కొంతమంది సంక్రాంతి కోళ్ళు వేయడం, వీళ్ళు వచ్చి కోళ్ళు చెరుకులు ఏదో ముందు రోజు నుంచి ప్రాక్టీస్ చేసుకొచ్చారు వేశారు మేడం గారు. అండ్ ఇంకా ఇప్పుడు మా బాహు ఆర్ట్ ఇది. సంక్రాంతి శుభాకాంక్షలు నేను రాసిచ్చా, తెలుగు రాదు కాబట్టి మా బాహుకి రాసేకి అదొక్కటి రాసిచ్చిన, మిగతా అదేదో వాడు మేనేజ్ చేసుకొని గీసుకొని అతికించుకొని ఏదో డెకరేషన్లు అయితే చేసుకున్నాడు. ఆఫ్టర్ దట్ మా బాహుకి ఇంకా బొట్లు కూడా క్లీన్ చేయలేదు. హరిదాస్ గెటప్లో వచ్చి డైరెక్ట్ అట్లే వచ్చాడనమాట కాంపిటీషన్కి. అండ్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కొంచెం డ్యాన్స్ అయితే వేశారనమాట. కొంచెం పెద్ద పిల్లలు డ్యాన్స్ వేశారు కొన్ని సాంగ్స్కి. ఇంక ఈ అమ్మాయి వచ్చి క్లాసికల్ సాంగ్ అయితే పాడింది. అండ్ ఇంకొక అబ్బాయి కూడా పాడాడనమాట సాంగ్. బట్ నేను వీడియో తీయడం ఇంకో సైడ్ క్యాప్చర్ చేస్తే వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ దెన్ ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మోస్ట్లీ సంక్రాంతి సాంగ్స్కి బాగా వేశారనమాట డ్యాన్సులు. అండ్ ఈ అమ్మాయి అయితే ఒక రేంజ్లో వేసింది డ్యాన్స్. ఫుల్ అరుపులు కేకలు విజిల్లే ఉంటాయి వినండి బ్యాక్గ్రౌండ్లో. సో అలా డ్యాన్స్ అయిపోయాక మన కళాఖండాలు అనమాట ముగ్గులు కాంపిటీషన్ అయితే వచ్చింది. సో ఏదో వెయ్యాలి అని వెళ్ళాను కానీ ఏదో వేశాను. బట్ అంటే ప్రాక్టీస్ లేక ఏదో వేసాను. బికాజ్ ఈ హౌస్ షిఫ్టింగ్ ఇలా కొంచెం బిజీ ఉండిపోయాను. కాబట్టి ఏదో కొంచెం మేనేజ్ అయితే చేసా. హారిక అయితే హెల్ప్ చేసింది నాకు. మా వారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాకు ముగ్గులు కాంపిటీషన్ జరిగేటప్పుడు కిడ్స్ ఇక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఆడుతూ ఉన్నారు. మా వాడు ఒక రేంజ్లో పర్ఫామ్ చేశాడు. నేను కూడా వీడియోలోనే చూసాను అనమాట మా వాడు డ్యాన్స్ వేసింది. నేను ముగ్గులు వేస్తే అక్కడ బిజీ ఉన్నా. సో ఇలా మేనేజ్ చేశాను. రైతు, షుగర్ కేన్, ఒక ఆవు అన్నట్లయితే వేశాను. కానీ రైతు కాస్త అందరూ అదేమంటారు హరిదాస్ అనుకుంటున్నారు రైతుని కాస్త. సో వాట్ ఎవరు ఏమనుకుంటే అది అన్నట్లు నేను కూడా వదిలేశాను. ఇప్పుడు రైతు అంటే రైతు, హరిదాస్ అంటే హరిదాస్ అన్నట్లు అనుకొని నేను కూడా కామ్ అయిపోయా. అండ్ ఇంకా ఇప్పుడైతే వీళ్ళు చైర్స్ మ్యూజికల్ చైర్స్ అయితే గేమ్ ఆడుతూ ఉన్నారనమాట. కిడ్స్ ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు సెట్ చేసుకునే లోపల మా వాడు ఇక్కడ వచ్చి ఇది చేసి
చేయి, వీడిని అక్కడికి లాగేవాడు అక్కడ డాన్స్ చేసుకుంటా ఉంటాడు. డాన్స్ సాంగ్ అయిపోయింది. సో అలా మా వాడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ముగ్గు ఫైనల్ టచ్కి అయితే వచ్చేసింది. ఏదో పెన్సిల్తో డార్క్గా అవుట్లైన్స్ ఏదో చేసి మేనేజ్ చేసి ఎట్లనో ఫినిష్ చేసాము. ఫింగర్స్ సరిగ్గా రాలేదన్నమాట. సో ఇంకొక ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేశారు. అందరూ అలా వచ్చి హెల్ప్ సజెషన్స్ ఎట్లా మేనేజ్ చేసి జస్ట్ పార్టిసిపేట్ అన్నా చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్తో ఏదో చేసాము. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే ఫుడ్ డిన్నర్ టైమ్. సో జున్ను అయితే అరేంజ్ చేసి ఉన్నారనమాట డెజర్ట్. అండ్ మాధురి నా ఫ్రెండే, తను స్నాక్స్ అయితే ఇట్లా స్టాల్ లాగా పెట్టింది. ఇంట్లోనే చేసింది అనమాట ఫెస్టివల్ అనేసి. సో అవన్నీ ఇలా స్టాల్ లాగా పెట్టింది. అండ్ దెన్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి పులుసన్నం పెట్టారు. అండ్ కట్ బజ్జీ, మిరపకాయ బజ్జీలు, అండ్ దెన్ వెజిటేబుల్ బిర్యానీ, సేమ్ అగైన్ సమ్ అదర్ పులుసన్నము. అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, సో 2 ప్యాకెట్స్ లాగా పెట్టుకున్నారనమాట. ఆఫ్టర్ దట్ ఉల్లగడ్డ కర్రీ, పొటాటో కర్రీ, అండ్ దెన్ అగైన్ మిరపకాయ బజ్జీ అండ్ ఉల్లగడ్డ బజ్జీ అనుకుంటా ఇంకోటి, అండ్ దెన్ వడ సాంబార్ అనమాట. యాక్చువల్గా డిన్నర్ టైంకి కాదు, ఇది 6 o'clock టైమ్. సో అలా కొంచెం స్నాక్ ప్లస్ ఫుడ్ అన్నట్లు అనమాట. అండ్ ఇక్కడ వైట్ శారీలో ఉన్నారు కదా, తనే అనమాట షణ్ముఖి గారు. సో తనే అనమాట కోఆర్డినేట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖి గారు. ఈవెంట్ అయితే సూపర్గా అరేంజ్ చేశారు. బాగా అయితే ఎంజాయ్ చేసాము. సో ఇంకా అలా ఫుడ్ అయితే అయిపోయింది. ఫుడ్ ఇలా అరేంజ్ చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ ఫుడ్ మేము కొంచెంసేపు నేను ఒక వీడియో అయితే తీసుకునేసి నేను కూడా ఫుడ్ అయితే తినేసాను. ఫుడ్ తర్వాత ఒక ముగ్గుకి అయితే ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. సో ఆ ముగ్గుని మిడిల్లో పెట్టి గొబ్బెమ్మలు కూడా చాలా ట్రై చేశారు. ఆ పేడ తీసుకొని వచ్చి గొబ్బెమ్మలాగా పెట్టడానికి. సో చాలా బాగా తెచ్చి అరేంజ్ చేశారనమాట మాధురి అండ్ అనదర్ ఫ్రెండ్ ఐశ్వర్య అనే అమ్మాయి. సో వీళ్ళంతా మంచిగా అరేంజ్ అయితే చేశారు గొబ్బెమ్మ సంక్రాంతి ఫీల్ రావాలని. అదిగోండి ఇదంతా. అండ్ రేగు పండ్లు అన్నీ పెట్టి ఈ ముగ్గుకే అనమాట ప్రైజ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి నా వాయిస్ ఓవర్ అయితే ఉండదు, ఫుల్ ఆన్ డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో చూసేయండి మేము ఎలా గొబ్బిలు ఆడామనేది. మా హనుగాడికేమో నా దగ్గర రావాలని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎత్తుకొని డ్యాన్స్ వేయలేక ఇంకా చండీకే ఇచ్చేసా, కానీ వాడు ఉండట్లేదు అనమాట. బట్ స్టిల్ ఏదో మేనేజ్ చేసాము. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్స్ మా ఈవెంట్ కోసమే చేశారేమో అన్నట్లు అనిపించింది. ఎక్కడ చూడ ఆ సాంగ్సే పోతున్నాయి ఈవెంట్లో. పిల్లలు పెద్దలు అందరం ఆ సాంగ్కే వేసాము. భలే ఆ సాంగే హిట్ అయినట్లు అయ్యింది. మొత్తం ఈవెంట్ అంతా ఆ సాంగే వెళ్ళింది అనమాట. బేసికల్లీ ఆ సాంగ్ దానికి తగ్గట్టు ఫుల్ స్వెట్. అండ్ అక్కడంతా కింద వాటర్ అంతా పడిపోయింది అనమాట ఫుడ్ తినడం వల్ల. సో చాలా స్లిప్ అవుతుంది. దానికి తోడు నాకైతే స్పెక్స్ లూజ్ అయిపోతూ ఉన్నాయి. ఏదో డ్యాన్స్ ఏదేదో పిచ్చిగా ఎగిరి మేనేజ్ అయితే చేసాం. బాగా ఎంజాయ్ చేసాం ఈ డ్యాన్స్ టైంలో.
ఇంకా ఎగిరే వాళ్ళు అయితే ఎగురుతూనే ఉన్నారు. ఇంక మా హను వల్ల ఇంకా నేను స్టాప్ అయిపోయాను. ఇంకా అది కాక టైం అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్ళాలి కదా, అగైన్ 1 hour బ్యాక్ జర్నీ చేయాలి. ఇంకా ఇక్కడ మెన్స్ డ్యాన్స్ ఇది మా చంటి డ్యాన్స్ అనమాట. ఏదో అట్లా వేసాడు చంటి, చాలా పూర్ డ్యాన్స్లో. సో బట్ వాళ్ళ ఫోర్స్ వల్ల ఏదో వేసాడు అనమాట డ్యాన్స్. అండ్ ఫైనల్లీ గ్రూప్ ఫోటో తీసుకునేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట మేము కూడా. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇది ఇచ్చారనమాట, చిన్న సాప, పూజకి యూజ్ అవుతుందన్నమాట ఈ సాప. ఇది ఒక సాప అండ్ నిప్పటి కారాస్ కూడా ఇచ్చారు. కారాస్ తినేసాం మేము. సో ఇదనమాట రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఆఫ్టర్ దట్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికి లేట్ అయిపోయింది, 7 o'clock అయిపోయింది. ఇదనమాట మా సంక్రాంతి ఈవెంట్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్.